హాయ్ వెల్కమ్ టు ఆల్. సీతారామం 46వ భాగం. రామ్ బయలుదేరుతున్నాడు. జస్ట్ ఒక టీ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యాడు. రామ్ గారు, మీరు నిజంగానే క్లయింట్ను మీట్ అవడానికే వెళ్తున్నారా? అవును సీత, నాకెందుకో మనసు ఒకలాగా ఉంది రామ్ గారు. ఎందుకో తెలియడం లేదు. నిజం చెప్పండి మీరు అంటూ ఉండగా సీత నోటి మీద చేయి అడ్డు పెడుతూ నిజంగానే చెప్తున్నాను, ఒంటరిగా వదిలి వెళ్తున్నాను. అండ్ అది కూడా రాత్రి. అందుకే కొంచెం భయం వేస్తూ ఉంటుంది నీకు. నథింగ్ టు వరీ అంటాడు రామ్. ఓకే రామ్ గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. అయినా ఎందుకు అంత భయపడతావు? నాతో పాటు మహేష్ కూడా వస్తున్నాడు. ఓకేనా? ధైర్యంగా ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డియర్. ఇక బయలుదేరేనా? హా. రామ్ కిందికి వస్తున్నాడు. తనతో పాటే సీత కూడా వచ్చింది. హాల్లో మిగిలిన ముగ్గురు ఉన్నారు. జాగ్రత్తగా వెళ్ళిరా రామ్. ఓకే మామ్, బాయ్. బయట వరకు వస్తాను. ఓకే అంటూ రామ్ నవ్వుతూ వెళ్తాడు. రామ్ వెనుక సీత కూడా వెళ్తుంది. రామ్ బాయ్ చెప్పి బయలుదేరుతాడు. సీత కూడా తన గదిలోకి వెళ్ళి బాల్కనీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఏంటో మనసులో భయంగా ఉంది. ఏం జరగబోతోందో అని ఆలోచిస్తూ ఉంది. మరొక వైపు ఒక 20 నిమిషాలకు మహేష్ అండ్ రామ్ ఒక స్థలంలో కలిశారు. మహేష్ బైక్ తీసుకొని వచ్చాడు. రామ్ కార్ని ఒక మాల్లో పార్క్ చేసి ఇద్దరు కలిసి బైక్లో ఒక అరగంటలో శేఖర్ చెప్పిన ఏరియాకి చేరుకున్నారు. అప్పటికే సమయం 9:30. శరత్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతున్నాడు. మహేష్, రామ్ నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళి వాచ్మ్యాన్ని శరత్ అంకుల్ వచ్చారా అని అడిగారు. వచ్చారు. మీరు? అన్నాడు వాచ్మెన్. మేము అంటూ చేతిలో డబ్బులు పెట్టబోయారు. ఎవరండి మీరు? చూడు, మేము ఇక్కడికి వచ్చినట్లు, నిన్ను కలిసినట్లు అండ్ లోపలికి వెళ్ళి ఏం చేసినా చేయనట్లు, ఓకేనా? మా సార్ని ఏం చెయ్యరు కదా? ఏమీ చెయ్యం, జస్ట్ మాట్లాడి వచ్చేస్తాం అంతే. అయితే సరే, నేను అలా టీ తాగి వస్తాను, మీరు అంత లోపల వచ్చేయండి. ఓకే. ఇక్కడ సీసీ కెమెరా ఉందా? మా సారు కొంచెం పిసినారి, అందుకే అలాంటివి ఏమీ ఉండవు. నాకు కూడా జీతం చాలా తక్కువగా ఇస్తాడు. ఈ వయసులో ఇంకో పని చేయలేక ఇక్కడ చేస్తున్నాను అన్నాడు వాచ్మెన్. ఓకే, మీరు వెళ్ళండి అంకుల్, మేము లోపలికి వెళ్తాము. అలా మహేష్, రామ్ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారు. ఈ టైంలో ఈ వాచ్మెన్కి ఏం రోగం వచ్చిందో అనుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నాడంటూ గొణుక్కుంటూ వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా రామ్ మహేష్లను చూసి షాక్ అవుతాడు. అలాగే లోపలికి తీసుకొని వెళ్ళి గడియ పెట్టి శరత్ని సోఫాలో కూర్చోబెడతాడు. హే, ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం అని కేకలు వేస్తూ వాచ్మ్యాన్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. చూడండి, మీకు మేము ఎవరనేది తెలుసు. డ్రామాలు చేయకుండా మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్తే ఏం చేయకుండా వెళ్ళిపోతాం అన్నాడు రామ్ అతని ఎదురుగా కూర్చుంటూ. ఇన్ఫర్మేషనా? ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? అసలు ఎవరు మీరు? ఇంతకు ముందెప్పుడు చూడలేదు మిమ్మల్ని. వెళ్ళండి ఇక్కడి నుండి, లేదా పోలీసు వాళ్ళకి అంటూ ఉండగా జస్ట్ షటప్. నువ్వు పోలీస్ వాళ్ళకి కాల్ చేసేలోపు నీ తల పుచ్చకాయలాగా పగులుతుంది, అర్థమవుతుందా అంటూ తుపాకీ శరత్కి గురి పెడతాడు రామ్. తుపాకీ చూసి గుండె కిందకి జారిపోతుంది శరత్కు. ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఎప్పుడు చూడలేదా? మేము ఎవరనేది తెలీదా నీకు? తెలుసు, నువ్వు బాలరాజు కన్న కొడుకు, మరి నువ్వేమో పెంచుకున్న కొడుకు అంటూ ఇద్దరిని చూస్తూ చెప్తాడు. మరి తెలీదన్నావు? అది అది అంటూ శరతుండగా సీత ప్రెగ్నెంట్ అని నువ్వే కదా నారాయణకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అడిగాడు రామ్. శరత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మొహంలో ఎక్స్ప్రెషన్ని ఈజీగా అర్థం చేసుకున్నారు మహేష్, రామ్. వీడే రామ్, చూడు ఆ మొహం ఎలా షాక్లో పెట్టేశాడో అన్నాడు మహేష్. హా, ఇప్పుడు కాల్ చేసి సీత ప్రెగ్నెంట్ కాదు, ఏదో బై మిస్టేక్ మహేష్ భార్య ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే ఇలా తెలిసింది అంటూ చెప్పు అన్నాడు మహేష్.
మహేష్, వాడు సంయుక్తకి ఏమైనా అపాయం చేస్తే అలాంటిదేం వద్దు. జస్ట్ సీత ప్రెగ్నెంట్ కాదు అని చెప్పనిద్దాం అంతే అన్నాడు రామ్. అలా అయితే వాడు నమ్మడానికి ఛాన్సే లేదు రామ్. ఇంకా సీత అంటే అమ్మ నాన్నలకి సొంత కోడలు. తనకు నీకు పుట్టే పిల్లలకే ఈశ్వరంకుల ఆస్తులు. నేను సుధీర్ లెక్కలో లేం. సో మా జోలికి వాడు రాడు. అందుకే అలా చెప్తే కనీసం వాడు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది అంటూ సర్ది చెప్తున్నాడు మహేష్. లేదు మహేష్, వాడు అసలే కోపంలో ఉన్నాడు. ఈ టైంలో అలాంటివి వాడు ఆలోచిస్తాడో లేదో. మామ్ డాడ్లను కష్టపెట్టడానికైనా సంయుక్తను ఏమైనా చెయ్యాలనుకుంటే అన్నాడు రామ్ అనుమానంగా. అదేం జరగదు. అయినా ఇప్పుడు వీడు చెప్పాక వాడు ఏమంటాడో చూసి మనం జాగ్రత్తలు తీసుకుందాంలే రామ్. ప్లీజ్ నేను చెప్పినట్లు చెయ్యి. నేను నారాయణ దగ్గర 10 లక్షలు తీసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఇప్పుడు కాదు అని చెప్తే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి అన్నాడు శరత్ బాధగా. సిగ్గులేదు ఇంకొకరి జీవితాలతో ఆడుకొని డబ్బులుగా మార్చుకోవడానికి అని అన్నాడు రామ్. శరత్ తలదించుకున్నాడు. చూడు, నువ్వు ఇక్కడ మేం చెప్పినట్లు వింటేనే అమెరికాలో ఉన్న నీ కూతురు కొడుకు క్షేమంగా ఉంటారు. కాదు అని ఇక్కడ కథలు చేసావో అక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగినా మాకు సంబంధం లేదు అన్నాడు రామ్. ఆ మాటలకు శరత్ షాక్ అవుతూ, అయ్యో నా బిడ్డలేం చేయకండి అని ప్రాధేయపడుతున్నాడు. నీ బిడ్డలకి మాత్రమే నా ప్రాణాలు, ఇంకొకరి పిల్లలది కాదా అన్నాడు రామ్. క్షమించండి, నేను చేసింది తప్పే. మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు శరత్ భయపడుతూ. హా, ఇప్పుడు చెప్పానుగా, అలాగే చెయ్యి అన్నాడు మహేష్. లేదు, మహేష్ భార్య ప్రెగ్నెంట్ అని కూడా చెప్పొద్దు. అసలు నేను ఇంకెవరో మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషిని అడిగితే అలాంటిది ఏమీ లేదు అని చెప్పిందని చెప్పు. నాకు తెలిసి ఆ నారాయణ నమ్మడు నేను చెప్పేది ఇలా చెప్తే అన్నాడు శరత్. అది ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు తెలుస్తుందిలే, నువ్వు కాల్ చేసి చెప్పు అన్నాడు రామ్. అలాగే అంటూ శరత్ కాల్ చేస్తాడు. నారాయణ లిఫ్ట్ చేసి ఈ టైంలో ఏంటి అన్నాడు. అది నారాయణ, నీకు ఒకటి చెప్పాలి అంటూ స్పీకర్ ఆన్ చేస్తాడు శరత్. ఏం చెప్పాలి? అదే మొన్న సీత ప్రెగ్నెంట్ అని చెప్పానుగా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు శరత్. వాట్ అంటూ షాక్ అవుతాడు నారాయణ. అవును నారాయణ, నేను బాగా ఎంక్వైరీ చేశాను. అలాంటిదేమీ లేదంట. రే పిచ్చా నీకు? నీ అంతటా నువ్వే వచ్చి అది కడుపుతో ఉంది అని చెప్పావు. ఇప్పుడేమో ఎంక్వైరీ చేశాను అలాంటిదేమీ లేదు అని చెప్తున్నావు. ఆటలా నాతో? చంపి పూడ్చేస్తాను ఏమనుకున్నావో అని అరుస్తున్నాడు నారాయణ. నాకు తెలుసు నారాయణ, నీ కోపంలో అర్థం ఉంది. కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకు తెలుసుగా ఆ బాలరాజు ఇంకో ఇద్దరిని దత్తత తీసుకున్నాడని. హా, అవును. అయితే అదే, అందులో ఒకడి భార్యనే కడుపుతో ఉంది. అందుకే వాళ్ళ మాటలు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. రేయ్, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో బాగా గుర్తు చేసుకొని నాకు చెప్పు అన్నాడు నారాయణ. అది అది అంటూ తడబడుతూ ఉన్నాడు శరత్. పోనీ నేను చెప్పనా? హాస్పిటల్లో సీత తల్లి అడ్మిట్ అయ్యిందని, సీత దేనికోసమో ఒట్టు వేయమని అడిగితే దానికి వాళ్ళమ్మ అలా మాట్లాడకూడదు, నువ్వు ఒట్టి మనిషివి కాదు అనిందని చెప్పావు. అవునా? అవును. కానీ ఆ ప్లేస్లో ఉండింది సీత కాదు, ఆ మహేష్ భార్య సంయుక్త. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఏం వాగుతున్నావురా? కన్ఫ్యూజన్ ఏంటి ఇందులో? కమల కోడలు ఆ సీత, అలాగే ఇంకో అమ్మాయి, ఇద్దరు ఆ సీత తల్లిని అమ్మ అని పిలుస్తారంట. అందుకే నేను కన్ఫ్యూజన్ అయ్యాను అని ఏదో మేనేజ్ చేశాడు శరత్. నారాయణ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు. అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి నారాయణ అని పిలుస్తాడు శరత్. చూడు శరత్, నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని. నిజం చెప్పు అన్నాడు నారాయణ.
నాకు నువ్వు ఎప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మర్యాదగా చెప్పు. అవును నారాయణ, అందుకే కదా ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ అని మళ్ళీ కాల్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నువ్వేమైనా చేసి లేనిపోని ఇబ్బందులో ఇరుక్కుంటావేమోనని నాకు తెలిసిన వెంటనే నీకు కాల్ చేశాను అన్నాడు శరత్. అంటే నిజంగానే ఆ సీత కడుపుతో లేదా? అవును నారాయణ, నాకు తెలిసినంత వరకు వాళ్ళ మధ్య అన్యోన్యత కూడా లేదు. ఆ రామ్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడంట కదా. అవును. సో నువ్వు చెప్పింది నిజమే. అవును, మరి ఆ మహేష్ భార్యని అంటూ శరత్ ఉండగా, వాళ్ళతో నాకు సంబంధం లేదు శరత్. ఆ మహేష్, సుధీర్ అనాథ వెధవలు. వాళ్ళ నెత్తిన పెట్టుకొని నా కొడుకులు, కోడళ్ళు అని చెప్పుకున్నంత మాత్రాన నిజం అయిపోదు కదా. ఇంకా వాళ్ళకి సంబంధం లేని బంధాలు వాళ్ళ పిల్లలకి మాత్రం ఎలా దక్కుతాయి? అవన్నీ పక్కన పెట్టి నా 10 లక్షలు తెచ్చి నా ముందు పెట్టు అన్నాడు నారాయణ కోపంగా. ఖచ్చితంగా రేపు ఉదయం నేనే తీసుకొని వచ్చి మరీ ఇస్తాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకునే టైప్ కాదులే నేను అన్నాడు శరత్. సర్లే, ఉంటాను అంటూ చిరాగ్గా కాల్ కట్ చేశాడు నారాయణ. ఫోన్ కట్ చేసేగానే, మీరు చెప్పినట్లే చెప్పాను, ఇంకా నన్ను వదిలేయండి ప్లీజ్ అన్నాడు శరత్. చూడు, ఎలాంటి తోకైనా జాడించావు అంటే తోక ఊపడానికి లేకుండా కట్ చేసేస్తాను. ఇక్కడ మా ముందర చెప్పి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అబద్ధం అని డబుల్ గేమ్స్ ఆడావనుకో, చెప్పాంగా అమెరికా అంటూ రామ్ ఉండగా, అదేం లేదు, నేనేం మాట్లాడకుండా జస్ట్ మనీ ఇచ్చేసి వచ్చేస్తాను అన్నాడు శరత్ భయంతో. హా, దట్స్ బెటర్. ఇదిగో, ఇది మైక్రో కెమెరా. ఇది నీ దగ్గరే పెట్టుకో. మాకు వీటి సిగ్నల్స్ ఎప్పుడూ ఉంటాయి. నువ్వు వేసే వేషాలు మాకు తెలుస్తూ ఉంటాయి. అర్థమైందా? హా, అర్థమైంది. వెరీ గుడ్. ఇంకా సంతోషంగా నిద్రపో అని ఇద్దరూ బయలుదేరుతూ రామ్ మళ్ళీ వెనక్కి చూశాడు. చూడు, నా ఇంట్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందో ముందు పోలీస్ వాళ్ళకి నీ పేరే చెప్తా అంటూ వేలు చూపిస్తూ వెళ్ళిపోతాడు రామ్. ఇద్దరూ వెళ్ళిపోయాక గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వెంటనే అమెరికాలో ఉన్న తన పిల్లలకు కాల్ చేస్తాడు శరత్. పని అయిపోయాక ఇద్దరు వాచ్మెన్కి థ్యాంక్స్ చెప్పి బయలుదేరుతారు. సూపర్ రామ్, భలే భయపడ్డాడు వాడు. మనకి ఇంత ఈజీగా పని అవుతుందని అనుకోలేదు. ఎందుకు భయపడ్డాడు మహేష్? తన పిల్లలకి ఆపద అంటే ఎవరైనా భయపడాల్సిందే అన్నాడు రామ్. ఆ నారాయణకి కూడా ఇలాగే డోస్ ఇవ్వాలి రామ్. వాడికి కూడా ఇచ్చే రోజు ముందు ముందు ఉంది అన్నాడు రామ్ ఆలోచిస్తూ. ఒక గండం నుండి తప్పించుకున్నట్లుగా ఉంది. నాకు తెలిసి ఆ నారాయణ ఇది నమ్మి ఉంటాడో లేదో, మన జాగ్రత్తలో మనం ఉండాలి మహేష్. కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చి రామ్ కార్ తీసుకొని మహేష్ తన బైక్లో బయలుదేరారు. గుడ్ నైట్ రామ్, గుడ్ నైట్ మహేష్ అంటూ ఇద్దరు విష్ చేసుకొని వాళ్ళ ఇళ్లకు ఇద్దరూ వెళ్ళారు. సీత చాలాసేపు ఆలోచిస్తూ అలాగే బాల్కనీలో ఉండే ఉయ్యాలలో నిద్రపోయింది. రామ్ రాగానే సీతను అలా చూసేసరికి నిద్రపోకుండా పాపం ఆలోచిస్తూ ఉండి ఉంటుంది. అక్కడే నిద్రపోయింది పిచ్చి సీత అని అనుకుంటూ తన దగ్గరకు వెళ్ళాడు. సీతను అలా నిద్రపోతుండగా చూస్తుంటే భలే ముద్దొస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా చల్లగా గాలి వీస్తోంది. ఆ గాలికి సీత తల వెంట్రుకలు మొహం మీద పడుతూ డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటిని మెల్లగా జరిపి నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుంటూ మెల్లగా ఐ లవ్ యూ సీత అంటాడు. సీత అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాగే సీతను ఎత్తుకొని వెళ్ళి మెల్లగా బెడ్ పైన పడుకోబెడతాడు. అప్పటికి కూడా సీతకు మెలకువ రాలేదు. గాఢ నిద్రలో ఉంది. తనని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయి వచ్చి పక్కన పడుకొని సీతను తన గుండెల మీద పడుకోబెట్టుకొని చుట్టూ చేతులు వేసి
రామ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలు. సీతకు మెల్లగా మెలకువ వస్తుంటుంది. ఒక 2 నిమిషాలకు మెలకువ వచ్చి ఎక్కడ ఉందో చూసుకుంటుంది. రామ్ గుండెల పైన ఉంది తను. రామ్ గారు ఎప్పుడొచ్చారు? నేను బాల్కనీలో కదా ఉన్నాను. బెడ్ పైకి ఎలా వచ్చాను? అనుకుంటూ లేస్తుంది మెల్లగా. అర్ధరాత్రి వచ్చుంటారు. నేను అలా బాల్కనీలో పడుకొని ఉండడం చూసి ఇక్కడ పడుకోబెట్టుకున్నారు. కానీ అంత జరుగుతున్నా నాకు మెలకువ రాలేదేంటి అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డీప్ స్లీప్లో ఉన్న రామ్ని డిస్టర్బ్ చేయకుండా కిందకు వెళ్ళిపోతుంది. అప్పటికే కమల, మంజుల పూజలో ఉంటారు. ముగ్గురు కలిసి పూజ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటారు. అంతలో జాగింగ్ చేసి బాలరాజు అప్పుడే వస్తాడు. సుకు అందరికీ టీ ఇస్తుంది. అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా సీతకు ఎందుకో డిస్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. రాదు అనుకుంటూ ఉండగానే ఇక కంట్రోల్ చేయలేక కిచెన్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి పరుగున వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. మంజుల, కమల ఇద్దరూ సీత వెనకాలే వెళ్తారు. సీత చెవులు గట్టిగా మంజుల పట్టుకుంటే సుకు వేడి నీళ్ళు సిద్ధం చేయి అని కమల చెప్తుంది కంగారుగా. బాలరాజు హాల్లోనే ఉండి జరిగేదంతా చూస్తూ ఉంటాడు కామ్గా. ఇంతలో రామ్కి కూడా మెలకు రావడంతో అప్పుడే కరెక్ట్గా కిందికి వస్తాడు. వామిటింగ్ సౌండ్ వినిపించడంతో మరింత ఫాస్ట్గా వస్తాడు. డాడ్ అంటాడు. హా రామ్ చెప్పు అంటాడు నార్మల్గా బాలరాజు. ఏమైంది? వామిటింగ్ అవుతుందిరా అన్నాడు. ఎందుకు? ఎందుకేంట్రా అలా అడుగుతావు? నీ వల్లే. నా వల్లనా? నేనేం చేశాను? అయినా బయట ఫుడ్ కూడా అంటూ రామ్ కంగారుగా ఉండగా నువ్వే కదరా సీతని తల్లిటిని చేశావు. డాడ్ ఏంటి మీ జోక్స్? పాపం అక్కడ సీత అంటూ కోపంగా చూసి వెళ్ళిపోతాడు. రామ్ని చూస్తూ నవ్వుకుంటూ సోఫాలో కూర్చుంటాడు బాలరాజు. సీతని చూస్తూ ఒక పక్కగా నిలబడి ఉంటాడు రామ్. వామిటింగ్స్ తగ్గాక వేడి నీళ్ళు ఇస్తుంది కమల. నీళ్లు తాగాక ఇప్పుడు ఎలా ఉంది సీత అంటుంది మంజుల. ఓకే అమ్మా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది నీరసంగా. అయ్యో సీత, కళ్ళు తిరుగుతున్నాయా? మామ్, హాస్పిటల్కి తీసుకొని వెళ్దామా అంటూ హడావిడి చేస్తాడు రామ్. రే ఏంట్రా అంటుంది కమల. రామ్ కంగారుకు మంజులకి నవ్వొస్తుంది. మొదటిసారి కదా వదిన, అందుకే ఇలా కంగారు పడుతున్నారు అంటూ సీత నూరా సోఫాలో కూర్చుందు అంటూ తీసుకొని వెళ్తుంటే సీత పాపం అన్నట్లుగా రామ్ని చూస్తుంది. మామ్ అంటాడు. ఇవన్నీ చాలా నార్మల్ రామ్, కంగారు పడకు అంటూ కమల కూడా వెళ్ళిపోతుంది. ఏంటో అందరూ అనుకుంటాడు రామ్. అందరూ సోఫా దగ్గరికి వెళ్తారు. సీత, ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లోనే ఉండు, ఆఫీస్కి వద్దు అంటుంది కమల. అయ్యో అదేం వద్దత్తయ్యా అంటూ సీత ఉండగా, సీత మామ్ చెప్పింది కరెక్ట్, ఈరోజు నో ఆఫీస్, ప్లీజ్ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. ఇలా బాగలేనప్పుడు కూడా నువ్వొచ్చి చేయాలని రూలేం లేదు కదా అన్నాడు రామ్. సీతకి కూడా ఏదోలా ఉండటంతో సరే అని చెప్పేస్తుంది. సరే పద, పైన వెళ్ళి పడుకుందు అన్నాడు రామ్. ఇద్దరూ పైకి వెళ్ళాక వదినా, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోను అంటే అంది మంజుల. అయ్యో మీరలా పర్మిషన్ అడిగితేనే తప్పుగా అనుకుంటాను అంది కమల. సీత అన్నిసార్లు పైకి మెట్లెక్కడం అంత మంచిది కాదు అంటూ ఉండగా, అవును మంజుల, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, ఈరోజే కిందికి షిఫ్ట్ చేద్దాము అంటుంది కమల. పైకి వెళ్ళిన తర్వాత రాత్రి మీరెప్పుడొచ్చారు రామ్ గారు అని అడుగుతుంది సీత. అదేంటి సీత అలా అడుగుతావు? నేనొచ్చింది నీకు గుర్తులేదా? మన ఇద్దరం కలిసి రాత్రి చేసింది కూడా గుర్తులేదా అని అడుగుతాడు రామ్. సీతకు ఏం అర్థం కాకుండా ఉండడంతో రామ్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.